పేరులో ఉన్న లెగసీ తిన్న ఉప్పు ఛాతీ మీద తిరంగా జెండా ఇదే అజెండా. ఐసీసీ నడుస్తుందే బీసీసీతోనంట ఒకటే మాట. నేను చెప్తుంది తప్ప. ప్రత్యామ్నాయం గడ్డపార దించొచ్చు ఐసీసీకి. పైజామా చక్కగా కట్టుకోనికి రాని పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారంటే అగో చూసినావా, ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ నౌ లూజింగ్ ఇట్స్ గ్రిప్. ఈ క్యాచ్ పట్టినప్పుడు వీళ్ళు ఏమంటారంటే బీసీసీఐ అంట బౌండరీని జరిపిందంట. మీ అయ్యి వచ్చి జరిపిండనా వాళ్ళకి గిట్టనే మాట. సరే మీరు భారతదేశం ఓడిపోతుంది, ఓడిపోవాలన్న మనసులో మీకు ఉండొచ్చు, కానీ గింత బట్టగలిగి మీ దేశుడేంద్రా నాయన భారతదేశం మీద నాకు అర్థం కాదు. సొంత దేశీయులు పరదేశీయులు అందరూ లోపల గజగజ బగబగ మండుతున్న మాట ఏంటంటే అసలు భారత్ ఎందుకు గెలిచింది? బీసీసీఐ ఇలా నేను మీకు చెప్తున్న జియో పొలిటికల్ సినారియో చెప్తున్నా ఫ్రెండ్స్. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త. ఇలాంటి చిట్టాలు గిట్లా మనం తీసుకొని చూస్తే సండే మేము పనిచేయం కాబట్టి సాటర్డే రోజు ఒక రసవత్తరమైన ఈవినింగ్, అసలు మొత్తం ఏడ చూసినా హల్లా, రోడ్ల మీద మొత్తం సీటీలు. అది రాత్రి గెలిచినాక కాదు, ఇంకొక దగ్గరనైతే బయటికి వెళ్ళి ఇంట్లోకేని బయటికి వెళ్ళి అపార్ట్మెంట్లకేని గుంతలగిడి గుల 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 హూ హా అని మొత్తం లొల్లి. కుడోస్ టు ది ఇండియన్ క్రికెట్ టీమ్ హూ హాజ్ మేడ్ దిస్. ఐ మీన్ ఇదొక చారిత్రాత్మకమైన గెలుపు. ఇన్ఫ్యాక్ట్ ఎన్ని ఇయర్స్ జై? 17 ఇయర్స్ తర్వాత మళ్ళీ భారత్ ఈ కప్పులో రావడం, అని 3 సార్లు ఫైనల్కి రావడం రియల్గా గుణాత్మకం. నిజంగా చెప్పాలనంటే ఆబ్వియస్గా దీన్ని మనం చాలా అప్రిషియేట్ చేయాలి. కానీ క్యాప్షన్ నేను ఒకటి పెట్టినా మీరు చూస్తుంటే, ఇప్పుడు నేను క్యాప్షన్ ఏం పెట్టినానంటే ఈడ భారత్ ఎట్లా గెలిచే, అసలు ఎందుకు గెలిచే. నాకు తెలుసు మీకు కోపం వస్తుంది, గదేంది గిరీష్ నువ్వు మాట్లాడుతున్నావు ఈ మాట. అవును నేనే మాట్లాడుతున్నా. భారత్ ఎట్లా గెలిచే, అసలు ఎందుకు గెలిచే. భారత్ గెలుపు ఎవరిని గెలకబట్టే, లేకపోతే ఎందరినో గెలకబట్టే. అసలు ఎందుకు గెలిచింది భారత్? ఇది నేనంటున్న మాట కాదు, చాలామంది మనసులలో నడుస్తున్న మాట. విదేశాల నుంచి దేశానికి పాకి సొంత దేశీయులు పరదేశీయులు అందరూ లోపల గజగజ బగబగ మండుతున్న మాట ఏంటంటే అసలు భారత్ ఎందుకు గెలిచింది. ఇది నేనంటున్న మాట కాదు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు లొల్లి ఏందనంటే చాలా కాంట్రవర్సీ ఏడనిపించింది అంటే నాకు ఈ క్యాచ్ నేను చూస్తున్నా ఈ మ్యాచ్. నేను చాలా రేరు కొన్ని కూర్చొని ఒక దగ్గర చూడాలనంటే నాకు నేను ఒక దగ్గర కూర్చోలేను. మీరు అబ్జర్వ్ చేసుకుంటారు, నేను ఈడ కూడా గడగడ ఇట్లా గుర్తుంటే చేస్తుంటా. సో ఒక దగ్గర కూర్చొని చూడాలంటే మనకు చాలా ప్రాబ్లం. బట్ ఈ క్యాచ్ ఆ మ్యాచ్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ క్యాచ్ పట్టిన తర్వాత ఒక పెద్ద ఆరోపణ వచ్చింది సోషల్ మీడియాలో. ఏంది తెలుసా? బీసీసీ అంట ఈ బౌండరీని ఆల్రెడీ కొంచెం జరిపి పెట్టిందట. ఇది వినంగానే నాకు ఏడికైనా అరికాలకైనా మంటలేస్తుంది. ఇక మీకు తెలుసు కదా, నేను ఇట్లా పొద్దున బూతులు మాట్లాడలేను. అందులో పోయి ఇలా సోమవారం సూర్యకుమార్ యాదవ్ క్యాచ్, కరెక్ట్. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ యాక్చువల్లీ టర్నింగ్ పాయింట్కి ఇది. ఈ క్యాచ్ పట్టినప్పుడు వీళ్ళు ఏమంటారంటే బీసీసీఐ అంట బౌండరీని జరిపిందంట. మీ అయ్య వచ్చి జరిపిండనా వాళ్ళకి గిట్టనే మాట్లాడాలి. వాళ్ళ అయ్యలు వచ్చి జరిపిరు బౌండరీని. వాళ్ళ అన్నోళ్ళ మాటలు గట్టనే ఉంటాయి. మళ్ళీ నాకు వచ్చిన మాటలు నేను ఎందుకంటున్నా ఈ మాట అన్నానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు గుర్తుపెట్టుకోర్రి, 19.1 ఆ ఫస్ట్ బాల్లో క్యాచ్ పట్టిండు సూర్యకుమార్ యాదవ్, కరెక్టే కదా నాకు తెలిసి. 19.1 ఓవర్లా లాంగ్ ఆన్లా ఆడు 19.1 ఓవర్లో మనోడు బాల్ వేస్తాడు, లాంగ్ ఆన్లో ఈడు కొడతాడు, లాంగ్ ఆన్ బౌండరీనే జరుపుదాం. ఆ బౌండరీని జరపంగానే సూర్యకుమార్ యాదవ్ వచ్చి క్యాచ్ కలవడుతుంది. ఒకటికన్నా కలవడుతుంది అని అడుగుతున్నా మీకు. సరే మీరు భారతదేశం ఓడిపోతుంది, ఓడిపోవాలన్న మనసులో మీకు ఉండొచ్చు, కానీ గింత బట్టగలిగి మీ దేశుడేంద్రా నాయన భారతదేశం మీద నాకు అర్థం కాదు. ఆడికైపోయిందంటే ఆడికి ఆగిపోలే. ఇగో ఈడు చూడు, రియాజ్ షేక్ ఈజ్ అప్సెట్ విత్ అమీర్ ఖాన్స్ బ్రదర్ ఫైజల్ ఖాన్ బికాస్ హీ సెలబ్రేటెడ్ ఇండియాస్ విక్టరీ. రైజ్ ఈవెన్ కాల్డ్ హిమ్ నామ్ కా ముసల్మాన్. లెట్ us నాట్ గో పర్టికులర్లీ ఇన్ టు ది రిలీజన్. నేను ఇప్పుడు రిలీజన్లోకి పోయి దీన్ని మాట్లాడదలుచుకోలే, కానీ ఎందుకు ఈ ద్వేషం అని అడుగుతున్నా. ఇంకొక ఆస్పెక్ట్ ఆఫ్ ఏందనంటే ఇండియా మ్యాచెస్ ఎక్కడైతే జరిగినాయో నాకు తెలిసి అది
నసావ్ కౌంటీయో వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడ జరిగినాయి. అయితే ఈ నిజంగా చెప్పాలనంటే ఈ పిచ్ చాలా బేకార్ పిచ్ ఉండే. నిజంగా చెప్పాలా, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇట్ వాజ్ ఏ ఛాలెంజింగ్ పిచ్. ఈ ఛాలెంజింగ్ పిచ్ మీద కూడా భారతీయ జట్టు సూపర్ ఆడింది, జబర్దస్త్ ఆడింది. ఈ ఛాలెంజ్లను డైజెస్ట్ చేసుకుంది. ఈ ఛాలెంజ్లను వాళ్ళ సొల్యూషన్స్తో, వాళ్ళ ప్రతిభతో, వాళ్ళ టెక్నిక్తో మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చింది. దీన్ని ఎవడు మాట్లాడతలేడు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రాగానే పాకిస్తాన్ మ్యాచ్లు ఎక్కువ ఫ్లోరిడాలో జరిగినాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్కి వచ్చేసరికి నౌసీ కౌంటీయా దగ్గర రాగానే పాకిస్తాన్ వాడు ఆడనీకే రాక పాత గజ్జలు నాచినేతో అంగన్ తేడా పైజామా చక్కగా కట్టుకోనీకి రాని పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారు అంటే, అగో చూసినావా ఫేవర్ చేస్తుర్రు, ఇండియాకు ఫేవర్ చేస్తుర్రు. ఇండియాకు ఆల్రెడీ అలవాటైన పిచ్లా ఈ మ్యాచ్ చేస్తున్నారు. డిసైడ్ చేసింది ఎవడరా బై మ్యాచ్? డిసైడ్ చేసింది ఐసీసీ కదా. ఇండియా ఈ పిచ్ ఒక బేకార్ పిచ్ ఉండే అని అందరికీ అర్థమైంది. ఇక్కడ ఇన్నుండ్రి, ఇండియా ఆస్ట్రేలియాలో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో జరిగితే కూడా మైకెల్ వ్యాన్ ఏమని అన్నాడంటే, అగో సెంట్ లూజియాలో జరుగుతున్నందుకు మళ్ళీ ఇండియాకు ఫేవర్ అవుతున్నది ఇది మ్యాచ్. సెంట్ లూజియా పిచ్ గిట్లా మనం తీసుకొని చూస్తే అది ఎంత అనీవెన్ ఉండే అన్నది మనం కమెంటరీలో విన్నాం. అది ఎంత స్లో ఉండేనన్నది మొత్తం మనం చూస్తూనే ఉన్నాం. పేస్ బౌలర్లకు అసలు ఏమన్నా ఇది సహాయం చేసింది అవి పిచ్ అని అంటే అస్సలు చేయలే. టైమింగ్ ఏమన్నా కరెక్ట్ ఉండేనా, బ్యాట్స్మెన్కి కొట్టనీకే సీమర్లకు అది కూడా లేకపోయా. బ్యాట్స్మెన్స్ ప్యారడైజ్ ఉండేనా, లేకపోయా. బాల్ కరెక్ట్గా అర్థమవుతుందా, లేకపోయా. సీమర్లకు ఉపయోగపడ్డదా, లేకపోయా. పిచ్ కంప్లీట్ అనీవెన్ ఉండే. ఇండియాకి ఎట్లా ఫేవర్ చేసింది? సరే పాకిస్తాన్ వాడు అన్నాడు, ఒక మట్టుకు ఒప్పుకుంటాం. ఆస్ట్రేలియా వాడు కూడా అన్నాడు. అంటే భారత్ ఓడిపోవాలని ఇలా మనసులల్లా ఎంత విషబీజాలు నింపుకుంటారో మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేను మీకు చెప్తున్నా. ఇక ఎట్లయిపోయిందని అంటే యాక్చువల్లీ వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారనంటే ఇండియా టీంకి ప్రతిభ లేదు, ఇండియా టీంకి టెక్నిక్ లేదు, ఇండియా కేవలం అడ్డిమారు గుడ్డి దెబ్బల గెలుస్తున్నది, ఫేవరిజం చేసి ఇండియాని గెలిపిస్తున్నారు. ఇండియా టీం సెలెక్షన్ చూసిర్రా ఫ్రెండ్స్, ఎంత సూపర్గా చేసినారు. దగ్గర సుమారు 4 మంది ఆల్రౌండర్లు, 2 ఫాస్ట్ బౌలర్లు, ఒక 2 స్పిన్నర్లు, 4 మంది ఆల్రౌండర్ల చేరికలలో ఉన్నారు అని అంటే ఎంత జబర్దస్త్ టీం సెలెక్ట్ చేసుకున్నాడు రోహిత్ శర్మ. అక్షర్ పటేల్ అసలు నిజంగా చెప్పాలనంటే మొత్తం మ్యాచ్లల్లో ఎంత సూపర్గా బౌలింగ్ అండ్ ఆల్సో బ్యాటింగ్ ఫ్లెక్సిబిలిటీ ఎంత సూపర్గా మన ఆల్రౌండర్లు చూపించారు. దానికి తోడు రోహిత్ శర్మ ద బ్యాక్ పైపర్ అండ్ ది షో స్టాపర్, ఆయన గురించి మాట్లాడకపోతే చాలా బాధాకరం. హిస్ క్యాప్టెన్సీ, ఆయన కంపోజర్నెస్, ఆయన యాక్సెప్టెన్సీ ఎంత నిజంగా చెప్పాలనంటే ఇట్ వాస్ కమెండబుల్. విశ్లేషకారులు మాట్లాడతారు రవీందర్ జడేజాకు ఓకే ఫైన్, దెర్ వాజ్ నో రీప్లేస్మెంట్, వీ డూ అగ్రీ, బట్ స్టిల్ హీ హాస్ డన్ హిస్ బెస్ట్. బట్ దూబే ఐపీఎల్ మ్యాచెస్లలో జబర్దస్త్ కొట్టిండట కదా. సో డూ యూ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎన్ ఆప్షన్స్? ఇట్లాంటి టీమ్ సెలెక్షన్స్ వాస్ రియలీ పర్ఫెక్ట్ ఉండే. ఆ టీమ్ కాంబో కూడా సూపర్ ఉండే. ఎట్లా ఉండేనంటే లాస్ట్ బ్యాట్స్మెన్ కూడా ఓపెనింగ్లో దించినా ఊపేటట్టు ఉండే, ఆ ఊపు అట్లా తయారైన ఉండే. ఇవాళ మైకెల్ వ్యాన్ వచ్చి ఇండియాకు ఫేవర్ చేసిందనన్న, ఇంజమామ్ ఉల్లు హక్ గాడు కూడా ఏమంటారు ఇండియాకు ఫేవర్ చేస్తుందనన్న, ఆడనీకే రాక పాత గజ్జలు అనడం కాదా? అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఫైనల్ మ్యాచ్ రోజు కూడా 60% ఆక్యుపెన్సీ ఉండే, లేటర్ మెల్లమెల్లగా ఇంక్రీజ్ అయింది. ఇవాళ వ్యూవర్షిప్ కాడికి వచ్చి కూడా మాట్లాడితే ఇండియాది పెత్తనం అవుతున్నది. ఇండియాకు అబ్వియస్గా, ఎందుకంటే మేజర్ సార్ట్ ఆఫ్ రెవెన్యూస్ భారత్ ఎక్కడెక్కడైతే ఆడిందో అక్కడికైనా వచ్చింది కదా వ్యూవర్షిప్. అయితే ఈ వ్యూవర్షిప్ తీసుకొని ఇట్లా మనం మాట్లాడితే దీని మీద ఒక పెద్ద రాజకీయం ఉన్నది ఫ్రెండ్స్, ట్రస్ట్ మీ, దీని మీద ఒక పెద్ద రాజకీయం ఉన్నది. ఇప్పుడు నేను జియో పొలిటికల్ సినారియోలకి ఇట్లా ఇది మాట్లాడితే నేను చిట్టా రాసుకొని వచ్చినాయి. ఇవాళ నాకు పెద్దగా అవగాహన లేని గేమ్ ఇది. అంటే నేను అర్థం గల్లీ క్రికెట్ కానీ ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ క్రికెట్. జియో పొలిటికల్ సినారియో తీసుకొని మాట్లాడితే పొలిటికల్ సినారియో ఏముంది గిరీషన్లో ముద్ద ఏమున్నది అని మాట్లాడితే 2006 నాటికి ఇట్లా మనం చూసి మాట్లాడితే క్రికెట్ అనేది నిజంగా చెప్తే ఐసీయూ బెడ్ కాడికి వెళ్ళిపోయింది, వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది.
18 ఏప్రిల్ 2008కి అయితే కంప్లీట్గా చచ్చిపోయిందని అనుకున్నారు. అందరు దాన్ని బొందబెట్టడానికి ప్రయత్నం చేశారు. కమర్షియల్ డిమాండ్ ఏదైతే ఉండేనో 50 ఓవర్స్కి టెస్ట్ మ్యాచ్కి అవన్నీ పోయి కేవలం T20 మ్యాచ్కి వచ్చింది. అది భారతదేశమే కదా ముంగడికి తీసుకుపోయింది T20 అని. ద క్రెడిట్ షుడ్ కమ్ టు భారత్ కదా. ఆ కమర్షియల్ పేడ్ సర్కస్ ఫర్ ఎ టెస్ట్ మ్యాచ్ ఏదైతే కంప్లీట్గా ఉండేనో అదంతా పోయింది. ఇప్పుడు కేవలం 20 ఎమోషన్ల మీద నడుస్తున్నది కదా. అండ్ పెద్ద పెద్ద ఎంట్రప్రెన్యూర్లు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, గేమ్ హ్యాస్ చేంజ్డ్ ద కోర్స్ ఆఫ్ ది గేమ్ కాదా నేను అడుగుతున్నా. ఇవాళ ఇట్లా మనం తీసుకొని చూస్తే ఒక హై కమర్షియల్ ఎమోషన్స్ రన్ అయినాయి 2024 ఎలక్షన్ మన క్రికెట్ మ్యాచ్లో. నిజంగా చెప్పాలన్నానంటే BCCI ఏదైతే ఉన్నదో BCCI ఇలా నేను మీకు చెప్తున్నా జియో పొలిటికల్ సినారియో చెప్తున్నా ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. ఇలా జియో పొలిటికల్ సినారియో అనేది ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది BCCIకి ఒక భారం అని అంట. నేను అట్లీస్ట్ నేనంట BCCIకి ఒక భారం పట్టించుకోతుంది అసలు. అది మనం ICC నడుస్తుందే BCCతోనని అంట. ఒకటే మాట నేను చెప్తుంది తప్ప మీరు కమెంట్ రూపంలో చెప్పుర్రు. దాన్ని పెంచి పోషిస్తున్నాము. ఇట్స్ ఎ వైట్ ఎలిఫెంట్ ఫర్ అస్. ఇవాళ భారత్ తన స్టేక్స్ జరిపేసింది ICCలకేనంటే ఖేల్ ఖతం దుకాణం బంద్ ICC బొందలగడ్డలకు పోతుంది. బికాస్ 90% ఆఫ్ ది ICC రెవెన్యూ ఏదైతే వస్తుందో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన భారత్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాని నుంచే వస్తుంది. బట్ ఎస్ దెర్ ఆర్ రూల్స్ అండ్ రూల్స్ ఆర్ మేడ్ టు బి బ్రోకెన్, మే నాట్ బి. రాజ్యాంగాన్ని నమ్మేటోని కాబట్టి ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ స్టేట్మెంట్. బట్ ఎస్ డిప్లొమాటికలీ కన్సిడరేషన్ కిందికి తీసుకోవాలి. వీళ్ళు రాజకీయాలు ఆడితే ఓ ఇంజుమాముల్లాడో కూడా వచ్చి చెప్తాడు ఆడనీకి రాక పాత గజ్జలనని. నౌ ద జియో పొలిటికల్ సినారియో ఎట్లా టర్న్ అయిందంటే BCCI అనేది ICCని రీప్లేస్ చేయలేకపోవచ్చు మనం. కరెక్ట్, BCCని మనము ICCని మనం రీప్లేస్ చేయలేకపోవచ్చు. కాకపోతే ప్రత్యామ్నాయం గడ్డపార దించొచ్చు ICCకి. ఇలా నిజంగా చెప్పాలనంటే ఫర్ ఆల్ పర్పసెస్ ఇవాళ క్రికెట్ అనే గేమ్ ఒక స్టాక్ మార్కెట్ కంటే పెద్ద మార్కెట్ అయిపోయింది. ఇవాళ మీరు నమ్ముర్రి ఫ్రెండ్స్. ఓ బెట్టింగ్ యాప్లు తీసుకోండి, ఎన్ని కోట్ల దందా అయిందో ఒకసారి చూసుకోండి. నేను మళ్ళీ బెట్టింగ్ యాప్లకు వచ్చిన. ద గేమ్ ఆఫ్ స్కిల్, ద గేమ్ ఆఫ్ ఛాన్స్ జర పక్కకు పెట్టి బెట్టింగ్ విషయం మీద మాట్లాడితే ఇలా ఎంతో పెద్ద మిరాకిల్స్ జరిగినాయి. కంప్లీట్గా సౌత్ ఆఫ్రికా మీద నడిచింది, గెలిచిపోతుంది అని అనుకున్నారు. గేమ్ పల్టాన్ చేసిరు మన పోరలు అనలేం కానీ ద బాయ్స్ హ్యావ్ డన్ ది బెస్ట్. ఇవాళ నిజంగా చెప్తే ఇది కంప్లీట్ ఏదైతే రెవెన్యూ జనరేట్ అయిందో డైరెక్ట్లీ ఫ్రమ్ ది గేమ్ అండ్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ ది కమర్షియల్స్ ఇంక్లూడింగ్ ది బెట్టింగ్, అరే ఒక చిన్నపాటు దేశాల జీడిపి అది, ఒక చిన్నపాటు దేశాల జీడిపి అది. ఇవాళ BCCI ఎంత పవర్ఫుల్ ఉందో ICC కంటే ఇది ఒక్కటి నిదర్శనం ఫ్రెండ్స్. అందుకనే భారత్ ఎక్కడ ఆడుతుందో అక్కడ వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది. భారత్ ఎక్కడ ఆడుతుందో అక్కడ స్పాన్సర్లు ఎక్కువ ఉంటారు. భారత్ ఎక్కడ ఆడుతుందో అక్కడ నాకు ఇష్టం ఉన్నా లేకున్నా ఈ బెట్టింగ్లు నడుస్తాయి. దానికి నేను మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు. బట్ పీపుల్ ఆర్ ప్లేయింగ్, దే ఆర్ ఎంజాయింగ్. నౌ ది జియో పొలిటికల్ సినారియో అన్నావు గిరీష్, ఎట్లా అని మనం మాట్లాడితే ఇవాళ అమెరికా మనం తీసుకొని మాట్లాడితే మనం ఇవాళ విశ్వగురు దిశగా మనం పోదామని అనుకున్నప్పుడు స్పోర్ట్స్లో కూడా విశ్వగురు ఉండాలన్నా వద్దా ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఉండాలా. అందుకే ఇవాళ అమెరికా ఏం చేస్తుందంటే తను బేస్బాల్ని ప్రమోట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా BCCI ఆర్ టు దట్ మ్యాటర్ ద క్రికెట్ ఇన్ ఇండియా నెవర్ ఎండ్స్. నేనన్న మాట కాదు, టోనీ గ్రెగ్ అని ఒక ఆస్ట్రేలియా క్రికెటర్ అండ్ ది ఫేమస్ కమెంటేటర్ మాట్లాడిన మాటలు. ద క్రికెట్ ఇన్ ఇండియా నెవర్ డైస్, దెర్ ఈస్ నో డెత్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అని మాట్లాడాడు. అండ్ ది BCCI న్యాచురల్గా దీన్ని జబర్దస్త్ ఆడుతున్నది. బేస్బాల్ దూరం మాట, ఇండియన్ క్రికెట్కి చాలా 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 స్కోప్ ఉన్నది, ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ ఉన్నది, ఎకనామిక్స్ ఆఫ్ స్కోప్ ఉన్నది. భారత్ నిజంగా చెప్పాలనంటే క్రికెట్లో ఒక విశ్వగురు దిశగా ముంగటికి పోతుంది. సో ఆబ్వియస్గా అమెరికా దీన్ని పెత్తనం చెయ్యాలని అనుకున్నప్పుడు బేస్బాల్ని డామినేట్ చేయకుండా
క్రికెట్ డామినేట్ చేస్తుంది అన్న కుళ్ళు వాని లోపల ఉన్నప్పుడు క్రికెట్ని ఒలింపిక్స్లకు తీసుకొచ్చి మన మనోభావాలు దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే యుఎస్లో చేయించుండొచ్చు. అండ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ స్పోర్ట్స్మెన్షిప్ ఒక స్పోర్ట్స్మెన్ లెక్క ఆలోచిస్తే ఎస్, గేమ్ని ఎక్స్పాండ్ చేయడం, గేమ్ని ఎక్స్పాన్షన్ చేయడం ఈజ్ ఆబ్వియస్లీ గుడ్, మంచిది. దాన్ని నేను కూడా సమర్థిస్తా. ఐ మే నాట్ బి ఎ గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్, బట్ ఎస్, నేను కూడా ఆడతా. క్రికెట్ ఆడకపోవచ్చు, ఆడతా అంటే గల్లీ క్రికెట్ ఆడతాం. ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ తీసుకొని జియో పొలిటికల్ సినారియో చూస్తే ఈ అమెరికా ఏమైందో అన్నది మీకు చెప్పిన. ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ చూసుకొని ఇట్లా మాట్లాడితే తాలిబాన్ రాజ్యంలో క్రికెట్ ఎవడు ఆడతాడు ఫ్రెండ్స్? అలా గల్లీలో నెట్లు చేయనికనే సరిపోతలేవు. సో ఆఫ్ఘనిస్తాన్ ఇలా క్రికెట్ ఆడుతున్నది, ఆడింది, ఆ టెక్నిక్ నేర్చుకున్నది అని అంటే నిజంగా చెప్పాలనంటే అలా కృతజ్ఞత భావం భారత్ మీద ఎక్కువ ఉండాలి. ఇవాళ వాళ్ళకు స్టేడియంలు కానీ టోర్నమెంట్లు కానీ ఏమన్నా నేర్పించినా చేసినా ఏమైనా చేసింది అని అంటే భారత్ ఆఫ్ఘనిస్తాన్ని క్రికెట్లో లేపింది. ఎందుకు లేపినాం గిరీష్ అని, ఇది తప్పు కదా అని అంటే పాకిస్తాన్ ఓడగొట్టింది ఆఫ్ఘనిస్తాన్. యు ఆర్ అండర్స్టాండింగ్ ద జియో పొలిటికల్ సినారియో ఫ్రెండ్స్. ఒక టీము ఒక పెద్ద టీంతో ఓడిపోయింది అనుకో, దాని ఇజ్జత్ పెరుగుతుంది. కానీ ఒక టీము చిన్న టీంతో ఓడిపోయింది అనుకో, ఇలా బతుకులలో మనవాడు ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోయింది. ఇలా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో ఓడగొట్టి జియో పొలిటికల్ సినారియోలో పాకిస్తాన్ని హేళన చేసింది అలా భారత్. అందుకే ఒక్కొక్కడికి భగభగమంట. ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ నౌ లూజింగ్ ఇట్స్ గ్రిప్. దీనివల్ల భారత్ తన చైనా ఎకనామిక్ కారిడార్ ఏదైతుందో, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతుందో దాని మీద కూడా జియో పొలిటికల్గా చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఆఫ్ఘనిస్తాన్ని ప్రపంచ దేశాలల్లా క్రికెట్ దిగ్గజం పాకిస్తాన్ని ఓడగొట్టింది అన్న పర్సెప్షన్ కూసోబెట్టుట్ల ఇలా భారత్కి అది సాధ్యమైంది. అండ్ ఇండియా వాజ్ క్వైట్ సక్సెస్ఫుల్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ల లెక్కనిజర్ ఎక్కడెక్కడికైనా పోతుంది. ఇప్పుడు చైనాకు కూడా దీంతో చెక్ పెట్టినట్టే కదా. కుడోస్ టు ది ఇండియన్ డిప్లొమసీ అండ్ టు దట్ మ్యాటర్ ద జియో పొలిటికల్ సినారియో. ఇక మీకు గాయగాయ గత్తర అని అందరు ఊర్లేరు కదా. మైకేల్ వ్యాన్ ఓర్లే, వాడి పేరేందన్నా ఇంజమామ్ ఉల్లక్ ఓర్లే, ఇంకెవడు ఓర్లే, పాకిస్తాన్ మ్యాచ్ గిడ చేసి గాడ ఎందుకు చేయలేనండి పిచ్చి గురించి ఎవడు మాట్లాడాడు మళ్ళా. ఇండియా ఇట్లా మనం తీసుకొని మాట్లాడితే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబ్సల్యూట్ డేటా వాట్ ఐఎమ్ స్పీకింగ్. ఫైనల్లో గెలిచిన తర్వాత 3 వీక్స్ దానికంటే ముందు డైవర్జన్ ఏదైతుందో వెనకటికి హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మండావియా అని ఎవరైతే మన హెల్త్ మినిస్టర్ ఉండో ఇలా స్పోర్ట్స్ మినిస్టర్ అయ్యిండు. నిజంగా చెప్పాలన్నానంటే ఇండియా బిడ్ ఫర్ ఒలింపిక్ దీనికి అడుగులు పడుతున్నాయి. ఇండియా బిడ్ ఫర్ ఒలింపిక్స్, గుజరాత్ కేంద్రంగా ఒలింపిక్స్ కండక్ట్ చేయొచ్చు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం రెడీ చేసుకున్నాము. ఇట్ హాస్ బికమ్ ఏ గ్లోబల్ సిటీ, ఇట్ హాస్ ది గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ సో ద ప్రీవియస్ హెల్త్ మినిస్టర్ అండ్ టుడే ఇస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ హూ వి వేర్ ఇన్ ఇండియా ఈజ్ ట్రైంగ్ టు బిడ్ ఫర్ ఒలింపిక్స్. జియో పొలిటికల్ సినారియోలో అడుగులు పెద్దగా వేస్తుంది భారత్. ఒక్కసారి మన ఇండియాకు ఒలింపిక్స్ తీసుకొచ్చుట్లో మనం సక్షమైనామనంటే జస్ట్ ఇమాజిన్ వాట్ సార్ట్ ఆఫ్ టూరిజం, బిజినెస్, కామర్స్ ఎంత డెవలప్ అవుతుందో చూడండి. జస్ట్ లైక్ G20 ఒలింపిక్స్ కూడా దేశాన్ని ప్రపంచ పటంలో ఒక కొత్త నిర్మాణం వైపు తీసుకోబోతాయా లేవా అడుగుతుంది మీ చిత్రకు. వీడికి అయిపోయింది అనంటే వీడికి అయిపోలేదు. అస్సలు మజా ఇప్పుడు ఉంటుంది. ఐ డెఫినెట్లీ డు నాట్ ప్రమోట్ దీస్ బుకీస్. ఈ బెట్టింగ్కి నేను చాలా దూరం ఉంటా. బట్ ఇవాళ బిగ్ పవర్ సెంటర్ అయిపోయింది బుకీస్. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఆఫ్ పాలిటీషియన్స్, సెలబ్రిటీస్, బాలీవుడ్, కోర్స్ మాఫియా, సౌత్ ఆఫ్రికా మీద పెట్టుబడులు గెలిచేసింది, ఇండియా ఓడిపోతుంది, తక్ట్ పలట్ దియే, జజ్బా పలట్ దియా, ఐసే కైసే హో గయా అని చెప్పి పాకిస్తాన్లో ఒక ట్రోలింగ్ ఉంటుంది. అట్లా కొట్టింది. ఇన్ఫ్యాక్ట్ భారత బలగాలు కూడా చాలా కీన్గా నడుస్తున్నాయి అని చెప్పి దీనికి ఒక నిదర్శనం ఫ్రెండ్స్. బెట్టింగ్ అయ్యేదాకా చూసిండ్రు, బుకీస్ని అందరినీ గడ్డపార దించి తొక్కిండ్రు. మేజర్ అమౌంట్ వాజ్ పంప్డ్ అగెయిన్స్ట్ ఇండియా ఇన్ ఫేవర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. లాస్ట్ మూమెంట్లో ఇది చేంజ్ అయింది. అది చేంజ్ కాగానే 19.1 ఓవర్లా క్యాచ్ పట్టుకోగానే ఒక బౌండరీలు జరిపింది BCCI అని చెప్పి మాట్లాడిండ్రు. అండ్ కమింగ్ టు నా జానీ దుష్మన్ చైనా గురించి మాట్లాడితే
జిందగీలో మొత్తం ప్రాక్సీలను పెట్టి ఆడుతుంది, అది డైరెక్ట్ ఆడదు. చైనా అధ్యక్షుడు మాట్లాడతాడంటే మాట్లాడు, గ్లోబల్ టైమ్స్ చైనా గ్లోబల్ టైమ్స్ మాట్లాడుతుంది, మౌత్ పీస్ ఆఫ్ చైనా. గిట్లా మాట్లాడినాం. మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అయితే ఇచ్చి పడేస్తాడు, అది వేరే విషయం. కానీ ప్రాక్సీ వారే నడుపుతుంది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ మైనింగ్ల కోసము ఏదైతే 3 ట్రిలియన్ టచ్ కూడా 3 ట్రిలియన్ మైనింగ్ ఆపర్చునిటీ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గిట్లా అగర్ అయిపోతే దెర్ ఆర్ సర్టన్ కంపెనీస్ ఇప్పుడు అవి ఇండియాకు ఫేవర్ చేస్తున్నాయి. బికాస్ ఆఫ్ఘనిస్తాన్ మన చేతులు ఉన్నది. ఎందుకున్నది? ఆఫ్ఘనిస్తాన్కి ఇండియా పాజిటివ్ చేస్తున్నది. అమెరికా లెక్క మనం పోయాడ మిజైల్ ఇచ్చేయలే, అలా గన్నులు పెట్టలే చేతులల్లా, వాళ్ళకు క్రీడా నేర్పినాం, స్పోర్ట్స్మెన్షిప్ నేర్పుతున్నాం. స్పోర్ట్స్మెన్షిప్లల్లా వాళ్ళకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఊపిరి నింపుతుంది. ఏ హే నయా భారత్, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైక కుటుంబకం. బిడ్డ కేవలం భారత్ని పరిచయం చేసినప్పుడు అహింసా పరమో ధర్మ అని చెప్పి పరిచయం చేసిండ్రు. మళ్ళీ మిగతాయి కూడా ఉన్నాయి కదా, సర్వే జన సుఖినో భవంతు, వసుదైక కుటుంబకం అని చెప్పి మనం మాట్లాడినాం. ధర్మ హింస తదైవచ, కన్నెర్ర చేస్తే గుడ్లు విక్తం ఛాతి మీద కాళ్ళు పెట్టి. ఇది నయా భారత్. ఈ భారత్ ఎందుకు పరిచయం చేస్తలేరని అంటున్నా. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ భారత్కి కొంచెం ఫేవర్ అవుతున్నదని ఆబ్వియస్గా పాకిస్తాన్లా ఒక అలజడి స్టార్ట్ అయింది. బలోచిస్తాన్ అలా చేతుల నుంచి దాటిపోతున్నది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ కింద కొన్ని ట్రిలియన్ డాలర్ల పైసా చైనా పెట్టింది, అది ఇలా చేయి జారిపోతున్నది. ఇవాళ కొన్ని చైనీస్ కంపెనీలు ఇవాళ మన భారత్ వైపు తిరిగి అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ హెల్ప్ బికాస్ ఆఫ్ దేర్ ట్రిలియన్ మైనింగ్ ఎకానమీ. ఇది కంప్లీట్గా భారత్ దిక్కు నడుస్తున్నది. అండ్ నాట్ టు ఫర్గెట్ అబౌట్ ద లాస్ట్ నేల్ ఇన్ ద కఫిన్ అని అంటాం కదా, సౌత్ ఆఫ్రికా. ఆబ్వియస్లీ వాళ్ళకి గెలవాలని ఉంటుంది, గెలవకపోతే ఎట్లా అని అనేది ఉంటుంది. ఇవాళ మనకు ఏదైనా కంట్రీ నిజంగా కొంచెమో గొప్పనో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకు జర్ర ఫేవర్ చేసి మాట్లాడింది ఈ క్రికెట్లో కంప్లీట్గా అంటే అది ఆఫ్ఘనిస్తాన్. అఫ్ కోర్స్ దే హ్యావ్ దేర్ ఓన్ చాయిస్ బికాస్ దే డూ నాట్ హ్యావ్ ఎనీ ఛాన్స్. ఐ మీన్ వాళ్ళ చాయిస్ ఇప్పుడు వాళ్ళకి ఏ చాయిస్ లేదు ఇక, అండ్ దే హ్యావ్ టు సపోర్ట్ ఇండియా. మిగతా కంట్రీస్ అన్నీ భారత్ గెలిచిందా, ముసలి కన్నీళ్ళు అందరు కాలుస్తున్నారాడా, ఓ గ్రేట్ అది ఇదనని. కానీ ఒక్కొక్కడికి బగబగ మండుతున్నది. అండ్ మోర్ ఓవర్ ఒనిడాది ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, వెనకట్టుకు ఒక ఒనిడా టీవీది ఉంటుండే, నేబర్స్ ఎన్వీ ఈజ్ ఓనర్స్ ప్రైడ్. నీకు జలాంచాలా, నాకు మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. నీకు గాలాలా, నాకు ఈడ సంతోషం కావాలా. ఒక బుల్లెట్ ఫైర్ చేయకుండా భారత్ ఇవాళ అడుగులు వేస్తున్నది విశ్వగురు టైప్. అండ్ మోర్ ఓవర్ ద రిలేషన్షిప్ విత్ సౌత్ ఆఫ్రికా మనకు చాలా అవసరం. ఆబ్వియస్లీ మనకు చాలా అవసరం బికాస్ ఇవాళ బ్రిక్స్ ఏదైతే ఉన్నదో ఆ దేశాలలో సౌత్ ఆఫ్రికాది చాలా కీలక పాత్ర. ఇక్కడ డాలర్ని పతనం చేయాలన్నా, ట్రేడ్ని గట్టిగా చేయాలన్నా, ఎకనామిక్ కండిషన్స్ని పాజిటివ్ చేయాలన్నా సౌత్ ఆఫ్రికా మనకు చాలా సూపర్. అండ్ సో సౌత్ ఆఫ్రికా ఆబ్వియస్గా మనకు ఖచ్చితంగా ఒక ట్రేడ్ పార్ట్నర్ ముంగటకు పోయే ఛాన్స్ ఉంటుంది ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ ఆర్ టు దట్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు జరిగిన సంఘటనలు చూస్తే గిరీష్ ఇప్పటికీ నువ్వు ఇంత మాట్లాడుతున్నావు అన్నట్టు ఆఫ్టర్ 17 years అండ్ హౌ డస్ దిస్ ఇంపాక్ట్ ఆన్ అ జియో పొలిటికల్ సినారియో మీరు అర్థం చేసుకోండి. బికాస్ 90% ఆఫ్ ది మైన్స్ ఏవైతే ఉన్నాయో మటమేలా BMW డీలర్షిప్లు ఉన్నాయి, మెక్డొనాల్డ్స్ ఉన్నాయి, పిజ్జాస్ ఉన్నాయి. 90% ఆఫ్ ది గోల్డ్ మైన్స్ కూడా ఈయన చేతిలోనే ఉన్నాయి. అండ్ ఈజ్ నాట్ ఎ పాలిటిషియన్ బై ది వే. సో బ్రిక్స్లో చాలా ఇంపార్టెన్స్ ఇండియాకు దొరుకుతుంది సౌత్ ఆఫ్రికాతో మనకు దోస్తి. సో వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ ద జియో పొలిటికల్ సినారియో. చైనాకి ఎక్కడెక్కడ బగబగ మండుతుంది, ఆఫ్ఘనిస్తాన్ ఏమైంది, పాకిస్తాన్కి ఏడ గాలింది, నయా భారత్ నిర్మాణం ఎక్కడ పోతుంది, ఏం పోతుంది. ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకు ఆప్షన్స్ మస్తు దొరుకుతాయి బట్ దేశం ఒకటే ఉంటుంది. నామ్ మన లెగసీ ఉంటుంది, నమక్ ఏ దేశ్ కా,
नमक काली इसी देश का और निशान छाती पे रहना चाहिए ये तिरंगा बस గింతే మన పేరులో ఉన్న లెగసీ తిన్న ఉప్పు ఛాతీ మీద తిరంగా జెండా ఇదే అజెండా భారత్ మాతాకి జై ప్రపంచ వీరులకు 125 కోట్లు టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా అంతర్జాతీయ T20లకు జడేజా గుడ్ బై విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ బాటలో వీడ్కోలు ఒక్క రోజులో 3 క్రికెటర్ల నిర్ణయం కోచ్గా ముగిసిన ద్రవిడ్ పదవీ కాలం క్రికెటర్లకు మోదీ ఫోన్ గెలుపుపై ప్రశంసలు ఇవి మీరు వేసుకోండి ఇక సో లాస్ట్ టైం చాలామంది అంటే లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు మోడీ గారు ఇచ్చినటువంటి సాంత్వన లాస్ట్ టైం ఏదో కప్పులు ఓడిపోతే ఆస్ట్రేలియాతోని నాకు గుర్తుంది కదా నేను అది చెప్పడం మర్చిపోయినా ఇది పెట్టేటప్పుడు జై ఇది కంబైన్లో పెట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ గెలుపు ద్రావిడ్కి అంకితం రోహిత్ శర్మ క్యాప్టెన్సీ గుణాత్మకం టీమ్ సెలెక్షన్ చుమ్మేశ్వరి అంట నేను టీమ్ సెలెక్షన్ చుమ్మేశ్వరి ఎప్పుడు కూడా నేను ఎప్పుడెప్పుడో కాన్సన్ట్రేట్ చేస్తున్నాను సీరియస్గా 4 ఆల్రౌండర్లు ఇప్పుడు ఈ టీంలో 2 సీమర్లు 2 స్పిన్నర్లు అండ్ సూపర్ ఫీల్డింగ్ కానీ ఆ క్యాచ్ కానీ ఆ కమిట్మెంట్ కానీ ఆ టీమ్ స్పిరిట్ కానీ అసలు అదేదో పిచ్ ఉంటుంది ఫస్ట్ మన మ్యాక్సిమం పిచ్చులు ఆడనే అయినాయి ఆ పిచ్ పేరు ఏదో ఉంటుంది ఐ జస్ట్ ఫర్గాట్ దట్ పిచ్ నేమ్ నౌసాయా కౌంటీ నసాయి కౌంటీ అనేది పిచ్ ఉన్నది నసాయి కౌంటీ అని ఆ పిచ్ అయితే అసలు ఎంత ఛాలెంజింగ్ పిచ్ అంటే బట్ ఫిర్ బీ దిల్ హే హిందుస్థానీ అని అన్నట్టు మన పొరలు ఆడిరు పొరలు అంటున్నాయి ఎందుకంటే బాయ్స్ డిజర్వ్స్ రెస్పెక్ట్ బాయ్స్ డెఫినెట్లీ డిజర్వ్స్ రెస్పెక్ట్ పాకిస్తాన్ ఓడర్లే ఆస్ట్రేలియా ఓడర్లే మైకిల్ వ్యాన్గడ్ ఓడర్లే ఇంకా హైలైట్ ఏంటంటే లాస్ట్ టైం ఆస్ట్రేలియాతో మనం ఓడిపోతే బంగ్లాదేశ్లో పెద్ద జిష్ణు శ్రీధర్ అన్న అరే నాకు ఒకటి అర్థం కాలేదని అంటే ఇక్కడ ఇండియా ఓడిపోయిందా బంగ్లాదేశ్ గెలిచిందా నాకు సమజ్ కాలే ఇంత వ్యతిరేకత ఆయనకు ఈ సిగ్గు తప్పిన శరం లేని వాళ్ళకు భారత్ అంటే ఇంత వ్యతిరేకత మళ్ళీ సంఖ నాగా మన సంఖ కిందకే వాసన చూస్తారు వచ్చి మనం కన్నెర్ర చేసామంటే కొట్టుకుపోతారు ఇది కూడా గత లాస్ట్ 4 years నుంచే జరుగుతుంది ఇంకా ఎక్కువైతుంది నేను అందుకనే ఇవాళ క్రీడా రంగంతో జియో పొలిటికల్ సినారియోని కలిపిన ఇవాళ ఎట్లా ఆడుకుంటామో మీకు కూలే చెప్పేస్తాం రా మోతబరి బ్యాచ్ అని చెప్పినా ఒక్కొక్క పాయింట్ మీరు అన్నట్టు ఏంటంటే విశ్వగురు దిశగా ఒక్కొక్క దానిలో తీసుకెళ్తున్నాం ఆట మొదలైంది అన్నట్టు ఇంకా వేట షురువే కాలే ఇలా మొలదారాలు ఊసిపోతున్నాయి వేట షురువే కాలే సో ఇన్ ఎనీవేస్ ప్రధానమంత్రి ఫోన్ చేయడము బాయ్స్ డిజర్వ్స్ మోర్ దెన్ దిస్ సో ఇది మొన్న కంగ్రాచులేషన్స్ టీమ్